హైవేస్ అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ యొక్క పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అయితే పెళ్లి జరిగింది ఎప్పుడు? నిన్న. ఎక్కడ? బాంబేలో. కానీ ఇదేంటిది? ఆషాఢ మాసం. ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళు ఏంటండి? అసలు ఆషాఢ మాసం అనగానే కొత్తగా పెళ్ళిన వాళ్ళని కలిసి ఉండొద్దు అని అత్తలు ఇంట్లో పెడతా ఉంటారు. మగాత్రం వాళ్ళ ఇంట్లో ఉంటాడు, ఆడమ్మ వాళ్ళు పుట్టింటికి వెళ్తుంది. ఎందుకు ఏంటి అన్నప్పుడు ఆషాఢ మాసంలో శారీరకంగా కలిసినప్పుడు భార్యాభర్తలు ప్రెగ్నెన్సీ వచ్చింది. నేను బిడ్డ పుట్టే సమయానికి మార్చి, ఏప్రిల్, మే ఫుల్ ఎండాకాలం. అప్పుడు బిడ్డ పుడితే ఎండాకాలంకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అంటే కష్టం కదా అని చెప్పేసి ఇలా కలవద్దు అంటారు, అందుకని దూరం పెడతారు అంటారు. తర్వాత అసలు ఆషాఢ మాసంలో ముహూర్తాలే ఉండవు అంటారు. సేమ్ దానికి కూడా రీజన్ ఇదే. అంతేగాని ఆషాఢ మాసంలో మంచి రోజులు ఉండవని, అన్ని చెడ్డ రోజులు అని మాత్రం కాదు. అందుకే ఈ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆషాఢ మాసం కొంతమంది పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఈవెన్ ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం డిఫరెన్స్ కూడా చెప్తాను చూడండి. మనం నెలలను ఫాలో అవుతూ ఉంటాం. ఆషాఢ మాసం, శ్రావణ మాసం, ఇలా వాళ్ళు పక్షాన్ని ఫాలో అవుతారు. 15 రోజులు బట్టి ఫాలో అవుతుంటారు. తర్వాత కొంతమంది శుక్లపక్షం మీద బేస్ అయినటువంటి నెలను ఫాలో అవుతారు వాళ్ళు. కొంతమంది కృష్ణపక్షం మీద బేస్ నెలను ఫాలో అవుతారు. అంటే కృష్ణపక్షం అన్నప్పుడు అమావాస్య రోజులు అన్నట్టు, శుక్లపక్షం పౌర్ణమి రోజులు అన్నట్టు. ఈ పక్షం రోజులు బేస్ని వాళ్ళు ఒక నెలను ఫాలో అవుతారు. మనం వచ్చేసి ఇలా టోటల్ నెలను ఫాలో అవుతాం ఓవరాల్గా మనం. సో సౌత్కి నార్త్కి వ్యత్యాసం ఉంది. ఇక సౌత్ నార్త్ వేలో కూడా చూసుకుంటూ ఉన్నా కానీ ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళు అయితే ప్రెగ్నెన్సీ వచ్చి పిల్లోడు పుట్టేటప్పటికి, పిల్ల పుట్టేసరికి ఎండాకాలం హెల్త్ ఇష్యూస్ అనుకున్నప్పుడు ఇక్కడ అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ లక్షల కోట్లు ఏసీ దెబ్బ బయటికి రారు, డాక్టర్ వాళ్ళ ఇంటికి వస్తారు. సో ఇబ్బంది లేదు. సో సైన్స్ పరంగా చూసుకుంటూ ఉన్నా వాళ్ళకి ఇబ్బంది లేదు, శాస్త్రపరంగా చూసుకుంటూ ఉన్నా వాళ్ళకి పెట్టింది పండిట్ చంద్రశేఖర్ శర్మ. ఇతను వచ్చేసి గుజరాత్లో బాగా ఫేమస్ అంట, జామ్నగర్లో. ఎంతమంది వివిఐపీలకి స్పెషల్ ఫ్లైట్లు వెళ్ళి మరి ముహూర్తాలు అవన్నీ పెట్టి వస్తాడట. ఈ అనంత్ అంబానీ రాధికా మర్చెంట్కి సంబంధించి కూడా ప్రీ వెడ్డింగ్ లాస్ట్ 6 months నడుస్తున్నాయి కదా. ప్రతి ఈవెంట్ ఎక్కడ జరిగినా ఎలా ఉన్నా దానికి మొత్తం కూడా ముహూర్త బలం మొత్తం అతను కూడా చెప్పుకుంటూ వచ్చినాడట. ఈవెన్ ఇక్కడ రాధికా మర్చెంట్ అనంత్ అంబానీ పెళ్లి విషయంలో కూడా అనంత్ అంబానీకి సంబంధించి ఆయన యొక్క పుట్టినటువంటి ఆ గడియలు న్యూమరాలజీ ప్రకారం కూడా చూసుకొని అన్ని ప్రాపర్గా సెట్ అయ్యే విధంగా ఈ ముహూర్తాలను పెడతాం జరిగింది. సో వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మన మనసు మంచిది, మన దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఒక మంచి పని చేద్దాం ఉన్నాం, ఓకే ముందుకు వెళ్ళిపోదాం. అది గృహప్రవేశం కావచ్చు, శంకుస్థాపన కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, అన్న వితరణ కావచ్చు, లేదన్నప్పుడు అన్నప్రాసన కావచ్చు, విద్యాదాన కావచ్చు, విద్యాభ్యాసం కావచ్చు. సో ఏదైనా గుర్తుంది, నేను ఫాలో అయ్యేది ఇదే. మనం మంచి చేయబోతున్నాం, ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ అన్ని అనుకూలంగా ఉన్నాయా లేదా, నేను కరెక్ట్గా ఉన్నానా లేదా, నాకు అంతా తెలుసా లేదా, అన్నీ ఓకే వెళ్ళిపోతాం ఇంక అంతే. అంతే తప్ప ఇది మంచి అది మంచి, ఆ ముహూర్తం ఈ ముహూర్తం అంటూ బ్లైండ్గా ఉండకండి. ఫాలో అవ్వాల్సిన ఫాలో అవ్వండి కాదనండి, బట్ బ్లైండ్గా ఉండకండి. అండ్ అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహాన్ని జరిగిన తర్వాత చాలామంది లక్షల కోట్లు ఉన్నాయి, అందుకే ఆషాఢ మాసంలో పెళ్లి చేసుకున్నారు, సో ముహూర్తాలు కూడా వీళ్ళు తగ్గట్టుగానే మార్చేస్తారులే, అవతల వాళ్ళు లక్షిస్తే మార్చడం ఏంటి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నార్త్ ఇండియాలో వాళ్ళు ఫాలో అయ్యే సిస్టమ్ వేరు ఉంటుంది, మనం ఫాలో అయ్యే సిస్టమ్ వేరు ఉంటుంది. సో అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ది చక్కగా ముహూర్త బలం ప్రకారంగా జరిగింది వివాహం. వాళ్ళు లైఫ్ లాంగ్ కలిసి కోరుకుంటూ ఉన్నా. అనంత్ అంబానీ విషయంలో మాత్రం నాకు స్పెషల్ కన్సర్న్ ఉంది, ఎందుకంటే ఆ మనిషి చాలా చాలా మంచివాడు.